ఫోన్ టాపింగ్ కేసు విచారణలో ఇవాళ బిగ్ డే. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసినాం. నిందితులందరినీ ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిపించింది సిట్. ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావుతో పాటు తిరుపతన్నను సిట్ విచారణకు పిలిచింది. ఇవాళతో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగియనుంది. 2 వారాల కస్టడీలో ప్రభాకర్ రావు ఏం చెప్పారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయం పోలీసు కస్టడీ నుంచి ప్రభాకర్ రావు విడుదల కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం, ఇవాళ బిగ్ డేగా చెప్పుకోవచ్చు. నిందితులందరినీ ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు సిట్ పిలిచింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఎందుకు పిలిపించారు? ఇక్కడ ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు చివరి రోజు ప్రభాకర్ రావుని సిట్టు బృందం విచారిస్తుంది. అయితే ఈ కేసులో నిందితులు గతంలో వచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇన్ని రోజులు ప్రశ్నించారు. కానీ వారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఇప్పుడు సిట్టు విచారణ జరుపుతుంది. రేపటి వరకు ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆయన నుంచి వీలైనంత సమాచారం రాబట్టేందుకు సిట్టు ప్రయత్నం చేస్తుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఏదైతే పైన ఉన్నటువంటి దీనికి సంబంధించి పైన 2వ అంతస్తులో ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. ఆయన సిట్టు బృందం పూర్తిగా ఆయనని విచారిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారనే దానికి సంబంధించి ఇప్పుడు సిట్టు విషయాలు రాబడుతుంది. ఇక ప్రణీత్ రావు టీమ్ లీడర్గా ఉండి మొత్తం పొలిటికల్ లీడర్లకు సంబంధించిన నాయకులతో పాటు వారి ఫ్యామిలీకి సంబంధించిన వారికి ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. వ్యాపారవేత్తలను బెదిరించిన ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిపైన కొన్ని క్లూస్ ప్రభాకర్ రావు ముందు ఉంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఇన్ని రోజుల పాటు విచారించిందంతా కూడా ఈ ఫైనల్ డేలో ఒక కంక్లూజన్ తీసుకొచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2 వారాల పాటు ప్రభాకర్ రావు చెప్పిన విషయాలన్నిటిని కూడా వారి ముందు ఉంచి విచారిస్తున్నారు. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క నిందితుడిని ముందు నుంచోబెట్టి అడుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అంబర్ కిషోర్ జా రామగుండం సిపి సిట్లో భాగంగా ఆయనను కూడా వేయడం జరిగింది. కాబట్టి ఆయన గంట క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకొని ఆయనే స్వయంగా విచారిస్తున్నారు. వారు మొత్తం నిందితులు చెప్పే విషయాలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఇచ్చే సమాచారం అంతా కూడా కీలకంగా ఉండబోతుంది. ఇన్ని రోజులు విచారించింది ఒక్క రోజులో ప్రభాకర్ రావుని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి మిగతా సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభాకర్ రావు కూడా మాజీ పోలీస్ అధికారి కాబట్టి ఆయన విచారణ స్టైల్ అంతా కూడా తెలుసు. కాబట్టి కొంచెం తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ ఈ లాస్ట్ వారం నుంచి, ఎందుకంటే ప్రత్యేక సిట్ను డీజీపీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గతంలో ఉన్నవారి కంటే ఇంకా 9 మందిని అదనంగా అందులో యాడ్ చేసి ఆ సిట్ని ఏర్పాటు చేశారు. ఒక జంబో సిట్ అని చెప్పొచ్చు. మొత్తం 5 ఐపీఎస్ అధికారులతో పాటు ఒక అడిషనల్ డీసీపీ, 3 ఏసీపీలను ఈ సిట్లో నియమించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. సిట్టును ఈ కొలిక్కి తీసుకొని రావాలని చెప్పారు ఈ కేసుని. ఎందుకంటే 18 నెలల నుంచి కేసు నడుస్తూ ఉంది. ఛార్జ్షీట్లు వేశారు, కానీ కంక్లూజ్ కాలేదు. కాబట్టి ఈ నెల రోజుల్లో ఈ సిట్టు విచారణ చేసి మొత్తం విచారణ ముగించి అసలు ఏంటి జరిగిందనేది, రాజకీయ నాయకులకు లింకులు ఎలా ఏర్పడ్డాయనే దానికి సంబంధించి తేల్చాలని చెప్పేసి కూడా ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు అండ్ తిరుపతన్న వీళ్ళు గతంలో చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, గతంలో ఇచ్చిన సమాచారం, ఇప్పుడు ప్రభాకర్ రావు నిన్న మొన్నదాకా ఇచ్చిన సమాచారం, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం సమాచారం ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా టాలీ చేయబోతున్నారా? లేదంటే గతంలో వీళ్ళు చెప్పినటువంటి అంశాలు ప్రభాకర్ రావు విచారణలో ఆయన చెప్పినటువంటి అంశాలు ఏమైనా టాలీ అయినట్టుగా నిర్ధారణకు వచ్చారా అధికారులు? ఖచ్చితంగా కొన్ని క్లూస్ పోలీసులకు దొరికినాయి. అందులో భాగంగానే అందరినీ కలిపి లాస్ట్ రోజు విచారించాలని నిర్ణయం తీసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు విచారించారు. కానీ ఈరోజు అందరినీ కలిపి విచారిస్తే కీలక సమాచారమే రావచ్చనే అవకాశంతోనే విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకరు నిజం చెప్పారు, ఒకరు అబద్ధం చెప్పినా అందరినీ కలిపి ఒకేసారి విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు తప్పించుకునే దానికి వీలుండదు. గతంలో వీరంతా కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము చేశాము, ప్రభాకర్ రావు ఏ పని చెప్తే ఆ పని మేము తూచా చెప్పకుండా చేశాం తప్ప మా వ్యక్తిగతంగా కానీ మా అవసరాలు అందులో ఏమీ లేవు అని చెప్పేసి కూడా వీళ్ళు అరెస్ట్ అయిన నిందితులంతా కూడా ఇచ్చినటువంటి సమాచారం. అయితే ఇప్పుడు అందరినీ కలిపి విచారిస్తున్నారు. కాబట్టి వీరంతా కూడా ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు, ఎలాంటి క్లూస్ సిట్టుకు దవ్విస్తాయి, ఫర్దర్గా ఏం చేయాలనే దానికి సంబంధించి. ఎందుకంటే ఇప్పటివరకు పోలీస్ అధికారులను మాత్రమే విచారించారు.
సాక్షులుగా రాజకీయ నాయకుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీజేపీ నాయకులకు సంబంధించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. వారి అన్ని కూడా సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మీ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేశారు, మిమ్మల్ని ఏమైనా బెదిరించారా, మీకు ఏమైనా అనుమానాలు వచ్చాయా, మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా అనే దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు వాటి ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా ముందుంచి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని పెన్ డ్రైవ్ కూడా ఒకటి దొరికింది కాబట్టి ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ప్రభాకర్ రావు మొదటి వారం సహకరించకుండా రెండో వారం మాత్రం ఖచ్చితంగా ఆయన ముందు ఆధారాలు పెట్టి ఆయనను విచారిస్తున్నారు. ఈరోజు చివరి రోజు కాబట్టి రేపు సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుని విడుదల చేయమని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆయనని వీలైనంత సమాచారం రాబట్టి కేసును ఒక కొలిక్కి పోలీసులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సిట్ అధికారులు రెండో ఫ్లోర్లోనే ప్రభాకర్ రావుని నిందితులతో కలిపి విచారిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇన్ని రోజుల పాటు జరిగిన విచారణ ఒకలాగుంటే ఈరోజు జరిగే విచారణ చాలా కీలకంగా ఉండే అవకాశం కనబడుతుంది. చాలా ఇన్ఫర్మేషన్ సిటీ రాబట్టినట్టే తెలుస్తుంది. ఫర్దర్గా ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే నెల రోజుల డెడ్ లైన్ పెట్టారు కాబట్టి ఆ నెల రోజుల్లో ఎవరెవరికి నెక్స్ట్, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి 29 తర్వాత అసెంబ్లీలు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కీలక పరిణామాలు రాష్ట్రంలో జరిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా పొలిటికల్గా చర్చ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సిట్టు ఏం తేల్చబోతుంది, ఫర్దర్గా ఎవరికి నోటీసులు ఇవ్వబోతుంది, విచారణలో వేగం చేశారు కాబట్టి నెక్స్ట్ విచారణకి ఎవరిని పిలుస్తారు అదే ఇప్పుడు ఉత్కంఠ రేగుతుంది. ఖచ్చితంగా రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. గతంలో ఒక ఎమ్మెల్సీకి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్టు ప్రయత్నించింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రభాకర్ రావును గత 2 వారాలుగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. అయితే దీంట్లో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు అండ్ తిరుపతన్న వీళ్ళను కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు సిట్ అధికారులు. ఇప్పుడు వాళ్ళందరినీ కలిపి విచారించబోతున్నారు. ఇవాళ సిట్ అధికారుల విచారణలో చాలా కీలక విషయాలన్నీ కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.